అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంట్లో దీపాలు వెలిగిపోతూ పూల సువాసనతో వాతావరణం ఎంతో పవిత్రంగా ఉంది. సాయంత్రం సమయం. ఇంట్లో దీపాలు వెలిగించి పూలతో అందంగా అలంకరించిన దేవుళ్ల ముందు అమ్మ పూజ చేస్తోంది. రాఘవ, రమ్య పక్కనే కూర్చుని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అమ్మా, ఈరోజు ఏమిటి అని రమ్య అడిగింది. అమ్మ నవ్వుతూ, ఇది శ్రీరామనవమి బంగారం, శ్రీరాముడు పుట్టినరోజు అని చెప్పింది. ఎప్పుడో త్రేతాయుగంలో రావణాసురుడు అనే రాక్షసుడు చాలా దుష్టంగా ప్రవర్తించేవాడు. దేవతలందరూ కలిసి మహావిష్ణువు వద్దకు వెళ్లి రక్షణ కోరగా ఆయన, నేను మనిషిగా పుట్టి రావణుడిని ఓడిస్తాను అని మాటిచ్చాడు అని అమ్మ మెల్లగా కథ మొదలుపెట్టింది. అప్పుడు అయోధ్యలో దశరథుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేక చాలా బాధగా ఉండేది. గురువు చెప్పడంతో పుత్రకామేష్టి యాగం చేశాడు. యాగం తర్వాత వచ్చిన పాయసాన్ని తన భార్యలకు పంచగా చైత్రశుద్ధ నవమి రోజు మధ్యాహ్నం సమయంలో కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు అని చెప్పింది. రాఘవ కళ్లల్లో మెరుపు కనిపించింది. అమ్మా, రాముడు ఎలా ఉండేవాడు అని అడిగాడు. రాముడు చాలా మంచివాడు, నిజాయితీ గలవాడు. తన తండ్రి మాట కోసం అడవికి వెళ్లాడు. అక్కడ ఆయనతో పాటు సీతా, లక్ష్మణుడు వెళ్లారు. తర్వాత హనుమంతుడి సహాయంతో రావణుడిని ఓడించి సీతమ్మను తిరిగి తీసుకొచ్చాడు అని అమ్మ ప్రేమగా వివరించింది. పూజ ముగిసేసరికి అమ్మ పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి పిల్లలకు ఇచ్చింది. పిల్లలు అని ఆమె మృదువుగా చెప్పింది, రాముడిలాగా మనం కూడా ఎప్పుడూ నిజం మాట్లాడాలి, మంచిగా ఉండాలి, అందరినీ ప్రేమించాలి. అదే ఈ పండుగ అర్థం. రమ్య చిన్నగా నవ్వుతూ, నేను సీతమ్మలాగా మంచిగా ఉంటా అంది. రాఘవ గట్టిగా, నేను రాముడిలాగా ధైర్యంగా ఉంటా అన్నాడు. అమ్మ వారిద్దరినీ ఆలింగనం చేసుకుంటూ, అదే నాకు పెద్ద పూజ అంది.